ఇప్పుడు మళ్ళీ ఇలా అన్నాడు. భార్య బంగారు చెంబుతో శుద్ధజలం ఇచ్చింది. ఆ నీళ్లు పోశాడు. శివలింగం అంతా కడిగినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇలా చేయి పెట్టాడు. పెరిగిచ్చింది. పెరుగు ఎత్తి పోస్తే బిళ్ళలు బిళ్ళలుగా పడి మీద తూలుతుంది. చెంబు కింది వరకు దింపాలి అభిషేకం చేసేటప్పుడు. దింపి పోస్తే మీదకి తూలకుండా శివలింగం అంతా అలదుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం చేశాడు. ఆ పెరుగు బిళ్ళలు దిగిపోయి తేనె తీసుకున్నాడు. అభిషేకం చేస్తున్నాడు. ఎర్రగా ఏదో ఆ బట్టలోంచి పైకి కనపడేటటువంటి సన్నటి నేతనీసినటువంటి బట్ట ఎలా ఉంటుందో తేనె అలా జారిపోతోంది. ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం పోశాడు. జిగురు జిగురుగా పట్టీలు పట్టీలుగా కిందకి దిగుతుంది తేనె. ఆ దిగిపోయినటువంటి స్థితి చూశాడు. నేతి పాత్ర జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకున్న చోట నెయ్యి తగిలితే జిగురు చెంబు పడిపోతుంది. కింద పొడిగా తుడిచి భార్య చేతిలో పెట్టింది. అది పట్టుకుని నేతిని పోస్తున్నాడు. బరువుగా మెల్లిగా దిగుతుంది నెయ్యి. ఆ దిగిపోయినటువంటి నెయ్యి ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం పోశాడు. అంచులంచులుగా చీరలు జీరలుగా నెయ్యి అంతా కిందకి దిగుతోంది. ఆ తరువాత ఏదో పళ్ళరసాలు చేశాడు. శుద్ధోదకం చేశాడు. శివలింగాన్ని తుడిచేశాడు. చందనం పెట్టాడు. దానికి బొట్టు పెట్టాడు. దానికి వస్త్రం కప్పాడు. ఉత్తరీయం కప్పాడు. పుష్పహారం వేశాడు. రుద్రాక్షమాల వేశాడు. వేసి జాజిపూల పళ్ళెం చేత్తో పట్టుకుని ఓం నిధనపతయే నమః అని వేస్తున్నాడు. జాజిపూలు శివలింగం మీద పడి కింద పడిపోతున్నాయి. ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః. శివలింగం మీద పడుతున్నాయి, కింద పడుతున్నాయి. పానవట్టం అంతా జాజిపూలతో నిండిపోయింది. ఇలా అన్నాడు. భార్య మారేడు దళాల పళ్ళెం ఇచ్చింది. ఒళ్ళో పెట్టుకుని ఒక్కొక్క మారేడు దళం తీస్తున్నాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మారేడు దళాలు వేస్తున్నాడు. పూజ అంతా అయిపోయింది. బోలెడన్ని పళ్ళు పాయసం అన్ని భార్య అక్కడ పెట్టింది. మూతలు తీసి గంట వాయిస్తూ నీళ్లు జల్లి నైవేద్యం పెట్టాడు ఈశ్వరుడికి. ఇప్పుడు తాంబూలం ఇచ్చాడు. నీరాజనాన్ని శివలింగానికి చూపిస్తున్నాడు. ఆ నీరాజనపు కాంతులలో శివలింగాన్ని చూశాడు. మంత్రపుష్పం చెప్పాడు. ఓ పువ్వు తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నాడు. ఆ ప్రసాదాన్ని పాయసం చేతిలో వేసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆ చేయి కడుక్కున్నాడు. పీఠమించి లేచి ఇంట్లోంచి బయటికి వచ్చాడు. ఇదంతా ఎక్కడ కూర్చుని చేశాడు? ఎక్కడ నిజంగా కాశీ వెళ్ళి కాదు, ఇక్కడే కూర్చుని మనసులో వారణాసి పట్టణంలో ఉన్నటువంటి విశ్వనాథలింగానికి అభిషేకము పూజ పూర్తి చేశాడు. ఇప్పుడు పూజ చేసినప్పుడు మనసు నిలబడితే అందుతుంది. మనసొక్కటి నిలబెట్టి మనసు పదార్థమును సృష్టిస్తే ధ్యానమై ఇవన్నీ ఈశ్వరుడికి అందిపోతాయి. అందుకే ఈ పూజ కన్నా పై స్థాయి పూజ మానస పూజ.